వ్యక్తిగత సహవాసము, పర్సనల్ ఫెలోషిప్ విత్ గాడ్. ప్రియులారా, యోహాను సువార్త 21వ అధ్యాయం ప్రారంభంలో ఏం జరిగిందో నేను చెప్తూ ఉంటున్నాను. పేతురు వచ్చాడు, శిష్యులందరి దగ్గరికి వచ్చి పేతురు అన్నాడు, అయ్యా మనమందరం కన్ఫ్యూజన్లో ఉంటూ ఉన్నాం కదా, ఇక నేను తట్టుకోలేనిది, యేసు ఏమయ్యాడో నాకు అర్థం కావటం లేదు, అందుకని నేను తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోతా ఉన్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు నన్ను వెంబడించము, మనుషులు పట్టు జాలరులుగా మిమ్మల్ని చేస్తానన్నప్పుడు తన వలలన్నింటినీ వదిలి యేసుక్రీస్తును వెంబడించాడు. అయితే యేసుక్రీస్తు కాస్త కనిపించకపోయేసరికి యేసుక్రీస్తును అనుమానించి లేక సంశయించి తను తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. తను మాత్రమే కాదు ప్రియులారా, తనతో పాటు యోహాను టీం అందరినీ తీసుకెళ్ళిపోయాడు. ఒక పాజిటివ్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి ఎలా బలపరుస్తాడో, నెగటివ్గా డిస్కరేజ్మెంట్ ఉన్న వ్యక్తి ఇతరులను కూడా అదే డిస్కరేజ్మెంట్లో నడిపిస్తాడు. పడిపోయిన వ్యక్తి ఇతరులను పడగొడతాడు. పాపంలో ఉన్న వ్యక్తి ఇతరులను పాపంలోని పడవేస్తాడు. దేవుడి నుంచి దూరం అవుతున్న పేతురు ఒంటరిగా వెళ్ళట్లా, అందరినీ కట్టుకొని పోతా ఉన్నాడు. కుటుంబ యజమానులారా, తల్లులారా, తండ్రులారా, దయచేసి నా మాట ఆలకించండి. నీవు దేవునికి దూరంగా ఉంటే, నువ్వు దేవుణ్ణి వదిలేసి భయభక్తులు లేకుండా జీవిస్తే, నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా తీసుకెళ్తావు. నువ్వు చాలా జాగ్రత్తగా, అందుకని మనం పాజిటివ్గా, నేను నిర్మాణాత్మకంగా దేవుని బిడ్డగా భయభక్తులు కలిగి ఉంటే నా కుటుంబాన్ని కూడా నేను ప్రభావితం చేసి నేను ముందుకు తీసుకెళ్తాను. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు వచ్చాడు, ఆహారం ఏమైనా ఉన్నదా అని అడిగాడు. మా దగ్గర లేదు అన్నాడు. యేసుక్రీస్తు అన్నాడు, సరే పోనీ నేనే నీకు ఇస్తానని సామర్థ్యం ఇచ్చాడు. చేపలు పట్టారు, 153 చేపలు పట్టారు. ప్రేమ దేవుని బిడ్డలు పెద్ద పెద్దవి. అప్పుడు ఈ మాటలు అంటూ ఉన్నాడు, కమ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ మీ, రండి నాతో మీరు సహవాసము చేయండి. ఈరోజు మనల్ని అందరినీ పిలుస్తూ ఉన్నాడు, రండి నాతో సహవాసం చేయండి. పిల్లలు, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను చెప్పాలి, మనకు అందరికి అవసరమైన మాట. వాడి దగ్గర యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆహారం ఏమైనా ఉన్నదా అని అడిగాడు, పిల్లలారా భోజనంకి ఏమైనా ఉన్నదా అంటే ఆయన ఏమంటున్నారు, మా దగ్గర ఏమీ లేదండి అని అంటాం. మనం కూడా చాలాసార్లు అదే కదండి, దేవుని సేవ కొరకు ఏమైనా ఉన్నదా అని ప్రభు యొక్క రాజ్యంలో అడిగితే మా దగ్గర లేదు అని చాలామంది మనం జవాబు చెప్తాం. కానీ దేవుడు కనికరం కలిగిన వాడు ప్రియులరా, నో ప్రాబ్లం, మీ దగ్గర లేదంటే నో ప్రాబ్లం, నేను మీకు ఇస్తాను, నేను మీకు ఆ సామర్థ్యం ఇస్తాను. అదే కదా ఇశ్రాయేలుతో చెప్పింది, సంపాద్యమును భాగ్యమును సంపాదించుకున్నటకు సామర్థ్యమును ఇచ్చువాడు ఆయనే. కాబట్టి మనకు దేవుడు ఇస్తాడు ప్రియులరా. దేవుడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు భోంచేద్దామా అని అడుగుతాడు. వీళ్ళు చేపలు ఇచ్చారు. 9వ వచనం, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలను కనబడెను. యేసు అంటున్నాడు, యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో, అంటే ఏంటి, నేను మీకు సహాయం చేశాను కదా, మీరు చేపలు పట్టడానికి సహాయం చేశాను కదా, మీరు డబ్బు సంపాదించుకునే సహాయం చేశాను కదా, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్నిటిని ఏమంటున్నాడండి, తీసుకుని రండి అని వారు చెప్పగా పేతురు తీసుకొని వస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా నేర్చుకోవాలి. దేవుడు నీకు భాగ్యం సంపాదించుకోవడానికి ఇచ్చినప్పుడు దాంట్లో నుంచి ప్రభుకి ఇవ్వడానికి వెనుకాడకూడదండి. లెట్ us give to Lord what God has given to us. అయితే ప్రియులారా, నా పాయింట్ అది కాదు. నా పాయింట్ ఏంటంటే ఆయనతో వ్యక్తిగత సహవాసం, పర్సనల్ ఫెలోషిప్.